శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీరామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ శుభాభినందనలు. ఈరోజు మనం ఒక మంచి మెసేజ్తో మన ప్రయాణంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మొదటగా మనం తెలుసుకోవాల్సింది తీర్థయాత్రలు. అయితే అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాల్టి ప్రపంచం ఇన్ఫర్మేషన్ వరల్డ్, డిజిటల్ వరల్డ్. కానీ కొన్ని అంతర్లీనంగా, అంతర్భాగంగా, అంతర్గతంగా ఉన్న గుప్తమై ఉన్న విషయాల్ని తెలుసుకోవడం వల్ల మన ప్రయాణం ఇంకా సులువుగా ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. అందులో మనం మొదటిగా తీసుకున్న అంశం తీర్థయాత్రలు. ఒకానొక రోజుల్లో తీర్థయాత్రలు అనేవి చాలా కష్టంగా ఉండేవి. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు లేవు. ఒక వార్త వేరే చోటికి చేరడానికి కూడా చాలా కాలం పట్టేది. అలాంటి సమయాల్లో చాలా కొద్ది మంది మాత్రమే, అంటే 100లో ఒక 2 వేసుకోండి, వారు మాత్రమే గట్టిగా సంకల్పం చేసి తీర్థయాత్రలకి వెళ్ళేవారు. ఆ తీర్థయాత్రలకి వెళ్ళే వారికి కూడా ఒక అర్హతని వారు పొంది వెళ్ళేవారు. ఈ పుణ్యక్షేత్రాన్ని నేను దర్శించడం వల్ల నాలో ఎలాంటి మార్పు వస్తుంది అని తెలుసుకొని ఆ పుణ్యక్షేత్రం యొక్క విశేషాలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకొని తదనుగుణంగా వారి యొక్క ప్రయాణాన్ని నిర్దేశించుకునేవారు. అయితే ఈరోజు కాలమాన పరిస్థితులు, డిజిటల్ వరల్డ్, డబ్బు చాలా ఉంది, ఆర్థికంగా ప్రతి ఒక్కరికి కూడా అన్నీ సులువుగా ఉన్న రోజుల్లో తీర్థయాత్రలు ఒక విలాస క్షేత్రాలుగా మారిపోయాయి. ఎందుకంటే డబ్బున్న ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతున్నారు. తీర్థయాత్రల్లో కేవలం ఒకానొకప్పుడు అన్నదాన సత్రాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. అక్కడ ఎక్కువగా కనిపించేవి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. రాత్రి 12-1 గంట దాకా అక్కడ జనాలు కూర్చొని తింటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం తీర్థయాత్రకి వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి ఫలితం వస్తుంది? పుణ్యక్షేత్రంలో ఉన్న శక్తిలో ఏ మార్పు ఉండదు, ఆ శక్తి అలాగే ఉంటుంది. కానీ మన యొక్క దృక్పథం మారడంతో మనం వెళ్ళే తీర్థయాత్రకి కానీ పుణ్యక్షేత్రానికి కానీ మనకి ఎలాంటి ఫలితం వస్తుంది అనేది కొంచెం కష్టమే చెప్పడం. కారణం, పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలా మనిషి ఉన్న మార్గం నుంచి ఉన్నత మార్గానికి వెళ్ళగలుగుతాడు అనేది మనము రోమసుడి ద్వారా తెలుసుకోవచ్చు. మన హైందవ సంస్కృతిలో తీర్థయాత్రలు చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. మనలోని పాపాలని ప్రక్షాళన చేయడమే కాక జ్ఞాన సముపార్జనకు, మనో నైర్మల్యానికి ఈ తీర్థయాత్రలు చాలా చాలా దోహదపడతాయని మన భారతీయుల విశ్వాసం. తీర్థయాత్రలలో రోమస మహర్షి చాలా పేరు పొందినవారు. ఎందుకంటే వివిధ తీర్థాలలో గల సూక్ష్మ విజ్ఞానాన్ని, వాటి ప్రాశస్త్యాన్ని, తీర్థయాత్ర విశేషాలను మనకు అందించింది పూర్తిగా రోమసుడే. రోమసుడు బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడు. ఇతడు చిన్నతనం నుండే తపస్సులో నిమగ్నమై ఆత్మజ్ఞానాన్ని పొందిన మహర్షి. ఆయన భూమి మీద గల అన్ని తీర్థాలలోనూ ఆయన స్నానమాచరించి వివిధ దేవతల సందర్శనం చేయడమే కాకుండా ఊర్ధ్వలోకాలకు పయనించగల శక్తిని కూడా ఆయన సంపాదించుకున్నారు. ఇంద్రుడి కోరిక మేరకు ఆయన పాండవులకు కురుక్షేత్ర యుద్ధానికి ముందే వారికి కావలసిన దైవీ సంపత్తిని సమకూర్చేందుకు తీర్థయాత్ర ఫలం గురించి వివరించి స్వయంగా ఆయనే పాండవులను తీసుకొని కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళారు. ద్రౌపదితో కలిసి, ధర్మరాజుతో కలిసి రోమసుడు వారిని అశ్వతీర్థం, గోమతి, ప్రయాగ, నైమిసారణ్యం, గంగా, యమున మొదలైన తీర్థాలన్నింటి ప్రాశస్త్యం వివరిస్తూ కురుక్షేత్ర యుద్ధంలో వారికి విజయం కలగాలని ఆయా క్షేత్రాలలో ఉండి ఆయా క్షేత్రాల ఔన్నత్యాన్ని వివరిస్తూ ఆయన వారి చేత తీర్థయాత్రలు చేయించారు. అయితే హిరణ్యదానం కూడా చేయించారు. ఆయన మహర్షుల చరిత్రలను కూడా వివరించారు. వారి చేత కాలక్షేపం కూడా చేయించారు. అయితే ఒక్క క్షణం మనం ఇక్కడ ఆగుదాం. సత్కాలక్షేపం మనం ఎవరం చేస్తున్నామండి? పుణ్యతీర్థాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏంటి? పుణ్యతీర్థాల్లో హోటల్స్ ఏంటి?
పుణ్యతీర్థాల్లో జనం వెర్రిగా చేసేది డిజిటల్ ఫొటోసు, సెల్ఫీలు తప్పించి భగవంతుడి మీద ఎందుకు ధ్యాస ఉంది? ఎవ్వరికీ ధ్యాస లేదు. పైనుంచి ఏదో చిన్న విషయం జరిగితే దాన్ని ఇంతింత వటుడు ఇంత అని 10 రెట్లు పెద్దది చేసి జనాల్లో ఒక విధమైన ఒక వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ డిజిటల్ వరల్డ్, ఈ మోడ్రన్ వరల్డ్ మనకి సహాయపడుతోందా, మనని కిందకి తోసేస్తోందా? మనమందరం ఒక్క క్షణం ఆలోచించాలి. తిరిగి మనం కథలోకి వెళ్దాం. పాండవులు రోమసునితో కలిసి అలా 6 ఏళ్ళు గడిపారు కురుక్షేత్ర యుద్ధానికి ముందు. అయితే పాండవులకి జరిగే కురుక్షేత్ర యుద్ధం తెలీదు, రోమసుడికి తెలుసు. ఎందుకంటే ఆయన ద్రష్ట. ఆయన ముందే ఊహించి అన్ని ప్రణాళికలు ఇంద్రుడి సహాయంతో చేశారు. రోమసుడి వల్ల ఉపకారం పొందిన వారిలో వేదనిధి అనే ముని కూడా ఉన్నాడు. ఇతడు బ్రహ్మచర్య వ్రతంలో ఉండగా గంధర్వ కన్యలు ఇతనిని చూసి ప్రేమించి వివాహం చేసుకోమన్నారు. దానిని నిరాకరించిన వేదనిధి వారు పట్టుబట్టడంతో నేను వివాహం చేసుకోను అని వారికి పిశాచ రూపాలు ఇచ్చారు. ఆ దేవతలు ఆవేశపూరితులై ఇతనిని కూడా పిశాచం కమ్మని ప్రతిశాపం ఇచ్చారు. వారిని వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులు ఇందుకు బాధపడి ఆ శాపం నుండి తమకి విమోచన మార్గం తెలుపవలసిందిగా రోమసమునిని ప్రార్థించారు. అప్పుడు రోమసుడు మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపారు. వారందరిచే ప్రయాగలో మాఘ స్నానాలు చేయించి తద్వారా పూర్వపు రూపాలు వచ్చేలా చేశాడు. ప్రయాగ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ బ్రహ్మ ఆ ప్రాంతమందు యజ్ఞం చేశాడని, అక్కడ ఉన్న పాయ పేరు అసితోతీయవేణి అని, ఆ నీటి మహత్యమును కూడా ఆయన వివరించారు. పూర్వం అక్కడ నరనారాయణులు స్నానం కూడా చేశారని, కశ్యపుడు అక్కడ శివదర్శనం చేసుకోగలిగాడని, భరద్వాజుడు అక్కడ తపస్సు చేశాడని, సనకాదులు యోగసిద్ధిని పొందారని తెలియజేశారు. ఎలాంటి సంకల్పాలైనా నెరవేర్చగలిగే శక్తి ఆ తీర్థానికి ఉందని రోమసుడు వివరించాడు. అయితే ఇంత వివరణ తెలిసాక కూడా మనకెంతమందికి మనం వెళ్తున్న పుణ్యక్షేత్రాల యొక్క వివరణ తెలుసు? ఎందుకు వెళ్తున్నాము? మన కోరికలు తీర్చుకోవాలనే స్వార్థ బుద్ధితో వెళ్తున్నామా? భగవత్ అనుగ్రహం కోసం వెళ్తున్నామా? అందరూ ఒక్క క్షణం ఆలోచించండి. ఈరోజు మన చెంత రోమస మహర్షి లేకపోవచ్చు, కానీ మనందరికీ గురు కటాక్షం ఉంది. ఆత్మజ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో మనం పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు దర్శించాలి. మరొక విషయం, మన ఇంట్లో ఉన్న విగ్రహం 100 రూపాయలు పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కానివ్వండి, బాలా త్రిపుర సుందరి కానివ్వండి, వినాయకుడి విగ్రహం కానివ్వండి, ఈ విగ్రహం మీతో మాట్లాడుతుంది, మీ చేత పనులన్నీ చేయిస్తుంది. మీరు కొన్న 100 రూపాయల ఈ ఫోటో మీ యొక్క అనుష్ఠానం, ఉపాసనతో జ్ఞాన మార్గమై అది జ్ఞానమయమైన ఫోటోగా రూపుదిద్దుకుంటుంది. దానికి మనందరం చేయాల్సింది మన బుద్ధిని ఉపయోగించడం. బుద్ధిని ఉపయోగించాలంటే భక్తి మార్గంలో ఉండాలి. భక్తి మార్గంలో ఉండాలంటే మన యొక్క ప్రవర్తనలో ప్రతిదినం మార్పు రావాలి. ఆ మార్పు అందరూ తెచ్చుకుంటారని, అందరం మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ శ్రీమాత్రే నమః.